హనుమాన్ చాలీసా ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా? ప్రతి ఒక్కరూ పవనపుత్ర హనుమాన్జీని ఆరాధిస్తారు మరియు హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తారు. అయితే ఇది ఎప్పుడు వ్రాయబడింది, ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో చాలా కొద్దిమంది మాత్రమే తెలుసును. విషయం 1600 AD నాటిది. ఈ కాలం అక్బర్ మరియు తులసీదాస్ జీ కాలంలో జరిగింది. ఒకసారి తులసీదాస్ జీ మధురకు వెళుతుండగా రాత్రి పొద్దుపోయేలోపు ఆగ్రాలో ఆగాడు. తులసీదాస్ జీ ఆగ్రాకు వచ్చారని ప్రజలకు తెలిసింది. అది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలియగానే ఈ తులసీదాసు ఎవరు అని బీర్బల్ని అడిగాడు. అప్పుడు బీర్బల్ చెప్పాడు, అతను రామచరితమానస్ అనువదించాడు. ఇతను గొప్ప రామభక్తుడు. నేను కూడా అతను చూసి వచ్చాను. అక్బర్ కూడా ఆయన్నే చూడాలని కోరికను వ్యక్తం చేస్తూ నాకు కూడా ఆయన్ని చూడాలని ఉందని చెప్పాడు. అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందాన్ని తులసీదాస్ జీ వద్దకు పంపి, మీరు ఎర్రకోటకు హాజరు కావాలని చక్రవర్తి సందేశాన్ని తులసీదాస్ జీకి తెలియజేశారు. ఈ సందేశాన్ని విన్న తులసీదాస్ జీ, నేను శ్రీరాముని భక్తుణ్ణి, చక్రవర్తికి మరియు ఎర్రకోటతో నేను ఏమి చెయ్యాలి అని చెప్పాడు. మరియు ఎర్రకోటకు వెళ్ళడానికి స్పష్టంగా నిరాకరించాడు. ఈ విషయం అక్బర్ చక్రవర్తి చేరినప్పుడు అతను చాలా బాధపడ్డాడు మరియు కోపంతో ఎర్రబడ్డాడు. తులసీదాసుజీని గొలుసులతో బంధించి ఎర్రకోట తీసుకురావాలని ఆదేశించాడు. తులసీదాస్ జీ గొలుసులతో కట్టబడి ఎర్రకోట చేరుకున్నప్పుడు అక్బరు, మీరు ఆకర్షణీయమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు, కొంచెం తేజస్సు చూపించండి అని చెప్పాడు. నేను శ్రీరాముడి భక్తుడిని మాత్రమేనని, మీకు ఎలాంటి చరిష్మా చూపించగల మాంత్రికుడు కాను అని తులసీదాస్ అన్నారు. అది విన్న అక్బర్ ఆగ్రహించి వారిని గొలుసులతో కట్టి చెరసాల్లో వేయమని ఆదేశించాడు. రెండవ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి. భయాందోళనలు కలిగాయి. అప్పుడు అక్బరు బీర్బల్ని పిలిచి ఏమి జరుగుతుందని అడిగాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, హుజూర్, మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా, చూడండి. అక్బర్ వెంటనే తులసీదాస్ జీని చెరసాల నుండి బయటకు రప్పించాడు మరియు గొలుసులు తెరవబడ్డాయి. తులసీదాస్ జీ బీర్బల్తో మాట్లాడుతూ, నేను నేరం లేకుండా శిక్షింపబడ్డాను. నేను చెరసాలలో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తు చేసుకున్నాను. నేను ఏడుస్తున్నాను మరియు ఏడుస్తూ నా చేతులు వాటంతట అవే ఏదో వ్రాసుకుంటున్నాయి. ఈ 40 చౌపాయిలు హనుమాన్జీ స్ఫూర్తితో వ్రాయబడ్డాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత తులసీదాస్ జీ మాట్లాడుతూ, నన్ను జైలు కష్టాల నుంచి కట్టించి హనుమంతుడు ఎలా సహాయం చేశారో, అదేవిధంగా ఎవరు కష్టాల్లో ఉన్నారో ఇలా పారాయణం చేసినా అతని బాధలో కష్టాలన్నీ తీరిపోతాయి. దీన్ని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు. అక్బర్ చాలా సిగ్గుపడ్డాడు మరియు తులసీదాస్ జీకి క్షమాపణలు చెప్పాడు మరియు అతను పూర్తి గౌరవం మరియు పూర్తి రక్షణతో మధురకు పంపాడు. ఈరోజు అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు మరియు హనుమంతుని దయ వారందరిపై ఉంది మరియు అందరి కష్టాలు తొలగిపోతాయి. అందుకే హనుమాన్జీని సంకట్ మోచన్ అని కూడా అంటారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.